హాయ్ గైస్, కరీబు కెన్యాస్ కిచెన్. ఈ రోజు కెన్యాస్ కిచెన్ లో మన వంట సాబుదానా వడ, కానీ నో డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీ సాబుదానా వడ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. సగ్గు బియ్యాన్ని నీళ్ళల్లో గాని పెరుగులో గాని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు ఇష్టమైన కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, మటరు, అలాగే కొద్దిగా ఉడకబెట్టిన పొటాటోను వేసాను. కొద్దిగా వేయించిన వేరుశెనగ పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసుకోవాలి. అందులో 2 స్పూన్లు బైండింగ్ కోసం రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కలుపుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంత ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక చిన్న గుంటపని బంగారాల బాండీ లాంటిది ఉంటే దాన్ని తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ ఉండల్ని వేసి మూత పెట్టి స్టీమ్ మీద ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఉండల్ని అటు ఇటు తిప్పితే ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలినాక వేడి వేడి క్రంచీ సాబుదానా వడ రెడీ. సాబుదానా వడలు డీప్ ఫ్రై కన్నా ఇలా షాలో ఫ్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. మంచి టేస్టీ రోటి పచ్చడితో ఇలా క్రంచీగా ఉండే సాబుదానా వడల్ని మీ ఫ్రెండ్స్ కి సర్వ్ చేశారనుకోండి, సూపర్ గా ఉంటది. క్రంచీ సాబుదానా వడ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.